హాయ్ ఎవ్రీవన్. మనం ప్రీవియస్ వీడియోస్లో తెలంగాణ జాతరలు మరియు అదేవిధంగా తెలంగాణ పండుగలు అనే ఈ రెండు టాపిక్స్ కూడా మనం కంప్లీట్ చేసుకోవడం జరిగింది. మరి మరో విషయం, నేను తెలంగాణ ఎలా ఏర్పడింది, తెలంగాణ యొక్క సాహిత్యం ఏంటి, తెలంగాణ సంస్కృతి ఏంటి, తెలంగాణ కల్చర్ ఏంటి, ఇలాంటివన్నీ కూడా మనం ఈ వీడియోలో నేర్చుకుందాం. ఇప్పటి నుంచి మనం కంటిన్యూస్గా తెలంగాణ సంస్కృతి సాహిత్యం దానిపైన ఒక 3-4 వీడియోస్లో దీన్ని టాపిక్ని కంప్లీట్ చేసుకుందాం. అందులో భాగంగా మనకు జాతరలు మరియు అదేవిధంగా పండుగలు అనేది మన యూట్యూబ్ ఛానల్లో సపరేట్ ప్లేలిస్ట్ క్రియేట్ చేయడం జరిగింది. మీకు ఏది డౌట్ ఉంటే అది, పండుగలు కావాలంటే పండుగలు, జాతరలు కావాలంటే జాతరలు, ఏదంటే అది ఆ ప్లేలిస్ట్కి వెళ్ళి క్లిక్ చేసి వినొచ్చు. ప్రతి పండుగ ప్రతి జాతర కూడా సపరేట్ వీడియో చేసి సపరేట్గా పెట్టడం జరిగింది. మరి ఈరోజు వీడియోలో తెలంగాణ సాహిత్యం, సంస్కృతి, ఇలాంటి విషయాలు, అసలు తెలంగాణ పదావిర్భావం ఎట్లా వచ్చింది, ఎక్కడ వచ్చింది, ఏ శాసనాల్లో పేర్కొనబడింది, తెలంగాణలో మొట్టమొదటి తెలుగు పదాలు ఏంటి, ఆ పదాలను ఏ శాసనం పేర్కొంది, ఇలాంటి విషయాలన్నీ కూడా మనం ఈ వీడియోలో నేర్చుకుందాం. మరి చూస్తే తెలంగాణ సమాజం, సాహిత్యం, సంస్కృతి. మరి ఇందులో సంస్కృతి చూసినట్లయితే సంస్కృతి కల్చర్ అనే ఆంగ్ల పదానికి చెందినది. కల్చర్ అనేది ఒక ఇంగ్లీష్ పదం. సంస్కృతి, కల్చర్ అనేది ఒక ఇంగ్లీష్ పదం. కల్చర్ అనే పదమూలాలు జర్మన్ భాషలో ఉన్నాయి. మనకు మెయిన్గా సంస్కృతి అంటే కల్చర్ అని అర్థం. మరి కల్చర్ అనేది ఒక ఆంగ్ల భాష పదం, అంటే ఇంగ్లీష్ వర్డ్గా తీసుకుంటే, మరి ఆ కల్చర్ అనే మూలం ఎక్కడ ఉందయ్యా అంటే జర్మన్ భాషలో మనకు కల్చర్ అనేది మొట్టమొదటిసారిగా జర్మన్ భాషలో పేర్కోవడం జరిగింది. మరి జర్మన్ మానవ శాస్త్రవేత్త అయినటువంటి ఈబి టేలర్, చాలా ఇంపార్టెంట్, ఇక్కడ ప్రీవియస్ బిట్ పడడం జరిగింది. జర్మన్ మానవ శాస్త్రవేత్త అయినటువంటి ఈబి టేలర్ ప్రకారం సమాజంలో సభ్యుడిగా ఉంటూ మనిషి ఆర్జించిన జ్ఞానం, నమ్మకాలు, కళలు, నైతిక విలువలు, అలవాట్లు, ఆచారాలు, సాంప్రదాయాల మొత్తమే సంస్కృతి అని పేర్కోవడం జరిగింది. ఎవరు? ఈబి టేలర్. ఈబి టేలర్ ఏ దేశానికి చెందినవాడు అంటే జర్మన్ శాస్త్రవేత్త, జర్మన్ మానవ శాస్త్రవేత్త. మరి కల్చర్ అనే పదం ఏ భాష మూల పదం అని అడిగినట్లయితే అది జర్మన్ భాష మూల పదంగా మనం తెలుసుకోవచ్చు. కల్చర్ అనేది ఒక ఇంగ్లీష్ పదం. ఆ ఇంగ్లీష్ పదానికి మూలం ఎక్కడ ఉంది అంటే జర్మన్లో ఉంది. మరి జర్మన్ శాస్త్రవేత్త ఈబి టేలర్ ఎట్లా పేర్కొన్నాడు సంస్కృతిని అంటే, సమాజంలో సభ్యుడిగా ఉంటూ మనిషి ఆర్జించిన జ్ఞానం, నమ్మకాలు, కళలు, నైతిక విలువలు, అలవాట్లు, ఆచారాలు, సాంప్రదాయాల మొత్తమే సంస్కృతి. అంటే ఒక మానవుడు సమాజంలో నివసిస్తూ అతను సంపాదించుకున్నటువంటి జ్ఞానాన్ని మరియు నమ్మకాలను, నైతిక విలువలు, అలవాట్లు, ఆచారాలు, సాంప్రదాయాలు, ఒక సమాజంలో ఉంటే మనకి ఇవన్నీ వస్తాయి కదా, ఆ అన్నిటి మొత్తమే సంస్కృతిగా చెప్పడం జరిగింది. ఎవరు? ఈబి టేలర్. తర్వాత తెలుగు భాష గుర్తింపు. మరి తెలుగు భాషకు గుర్తింపు ఎలా వచ్చింది చూసినట్లయితే, తెలుగు భాషను ఇటాలియన్ ఆఫ్ ది ఈస్ట్గా పేర్కొనడం జరుగుతుంది. ఇటాలియన్ ఆఫ్ ది ఈస్ట్, చాలా ఇంపార్టెంట్, ఇక్కడ కూడా ప్రీవియస్ పెట్టుకోవడం జరిగింది. లేదా అజంతా భాషగా గుర్తిస్తారు తెలుగు భాషను. మరి క్రీస్తు శకం 1వ శతాబ్దం నాటి నాణ్యములు జగిత్యాల జిల్లా కోటిలింగాలలో లభించడం జరిగింది. ఇక్కడ జగిత్యాల జిల్లా కోటిలింగాలలో క్రీస్తు శకం 1వ శతాబ్దానికి చెందినది నాణాలు మనకు జగిత్యాల జిల్లా కోటిలింగాలలో లభించాయి. ఈ నాణాల పైన మనకు గోబద, నారాయణ, చాలా ఇంపార్టెంట్ పేర్లు, ఇక్కడ కూడా ప్రీవియస్ పెట్టుబడ్డది. గోబద మరియు నారాయణ పేర్లు ఉన్నాయి. తెలుగు భాషలో తొలి పదాలు. ఎస్, ఇది కూడా ప్రీవియస్ బిట్టే. ప్రీవియస్ బిట్లు ఎందుకు చెప్తానంటే, ఇన్ని ప్రీవియస్ బిట్లు పడ్డాయని మీకు డౌట్ రావచ్చు. అంటే ఒక్క ఎగ్జామ్లో పడ్డ బిట్లు కాదు, ఒకటి కానిస్టేబుల్లో పడితే, ఒకటి FBOలో పడితే, ఒకటి Group 2లో పడితే, ఒకటి Group 4లో పడితే, ఒకటి Group 3లో పడుతుంది. ఇలా అంటే దాని స్టాండర్డ్ని బట్టి, ఎగ్జామ్ యొక్క స్టాండర్డ్ని బట్టి, దాని యొక్క డెప్త్ని బట్టి మనకు క్వశ్చన్ అడగడం జరుగుతుంది. కాబట్టి గోపద, నారాయణ తెలుగు పదాలు అని అడగడం జరిగింది ప్రీవియస్ బిట్లో. మరి ఇటాలియన్ ఆఫ్ ది ఈస్ట్గా ఏ భాషను పిలుస్తారని కూడా మనకు ప్రీవియస్ బిట్ అడగడం జరిగింది. మరి తెలుగు భాషలో తొలి పదాలు గోపద మరియు నారాయణ. ఇక్కడ బిట్టు ఎలా ఇస్తాడంటే, గోపద మరియు నారాయణ అనేవి ఎప్పుడు ఏ నాణ్యాలలో ఉన్నాయంటే క్రీస్తు శకం 1వ నాణ్యం
క్రీస్తు శకం 1వ శతాబ్దం. మరియు అది ఎక్కడ లభించాయి అంటే జగిత్యాల జిల్లా కోటిలింగాలు లభించాయి. జగిత్యాల జిల్లా కోటిలింగాలలో క్రీస్తు శకం 1వ శతాబ్దానికి చెందినటువంటి నాణాలపైన ఉన్న తెలుగు పదాలు ఏంటి అని అడిగే ఛాన్స్ కూడా ఉంది. అవే గోబద మరియు నారాయణ అనే తెలుగు పదాలు మొట్టమొదటిసారిగా క్రీస్తు శకం 1వ శతాబ్దంలో జగిత్యాల జిల్లా కోటిలింగాలలో లభించినటువంటి నాణాలపైన ఉన్నాయి. ఏంటి? గోబద మరియు నారాయణ. మరియు సొసైటీ అంటే ఏంటంటే సొసైటీ అనే ఇంగ్లీష్ పదం, సొసైటీ అనేది కూడా ఒక ఇంగ్లీష్ పదం. ఈ సొసైటీ అనే ఇంగ్లీష్ పదం సొసైటస్ అనే లాటిన్ పదం నుండి పుట్టినది. ఎస్, ఆప్షన్లో ఇలా కూడా ఇవ్వచ్చు. సొసైటీ అని ఇచ్చి సొసైటీ అనేది ఏ భాషా పదం అని ఇచ్చి లాటిన్, అమెరికా, జర్మను, ఇంగ్లీష్ ఇలా ఇవ్వచ్చు. కానీ మనకు సొసైటస్ అనే పదం లాటిన్ పదం నుండి వచ్చింది. ఈ పదజాలం కూడా చాలా ఇంపార్టెంట్. లాటిన్ పదం నుండి పుట్టింది. సొసైటస్ అనే పదం సోపియాస్ అనే పదం నుండి పుట్టింది. సొసైటస్ అనే పదం సోపియాస్ అనే పదం నుండి పుట్టింది. సోపియస్ అనగా అర్థం ఏంటంటే కామ్రేడ్ లేదా మిత్రుడు లేదా సోదరుడు అని అర్థం. ఇక్కడ మరోసారి చూస్తే సొసైటీ అనే ఇంగ్లీష్ పదం, సొసైటీ అనేది ఒక ఇంగ్లీష్ పదం. ఈ సొసైటీ అనే ఇంగ్లీష్ పదం సొసైటస్ అనే లాటిన్ పదం నుండి పుట్టింది. మరి సొసైటస్ అనే పదం సోపియస్ అనే పదం నుండి పుట్టింది. ఇక్కడ మెయిన్ ఏంటిది? సొసైటీ అనే పదం ఇంగ్లీష్ పదం అయితే సొసైటస్ అనే పదం లాటిన్ పదం నుండి వచ్చింది. మరి ఈ సొసైటస్ అనే పదం సోపియస్ అనే పదం నుండి రావడం జరిగింది. మరి సోపియస్ అనగా కామ్రేడ్ లేదా మిత్రుడు లేదా సోదరుడు అని అర్థం. తెలంగాణలో జీవనది అయిన గోదావరి, తెలంగాణలో జీవనది ఏంటి? గోదావరి. గోదావరి నదిని తెలివాహ నదిగా పిలిచేవారు. ఎస్, ఈ క్రింది వాటిలో ఏ నదిని తెలివాహ నదిగా పిలిచేవారని కూడా బిట్టుబడే ఛాన్స్ ఉంది. అదే గోదావరి. గోదావరి తెలంగాణలో జీవనది. గోదావరిని తెలివాహ నదిగా పిలిచేవారు. మరియు గంగరాజు ఇంద్రవర్మ వేసినటువంటి పుర్లి శాసనం. పుర్లి శాసనం ఎవరు వేశారు? గంగరాజు ఇంద్రవర్మ వేసినటువంటి పుర్లి శాసనంలో త్రిలింగ, తిల్లింగ, తెలంగ ఇక్కడ కూడా ప్రీవియస్ బిట్టుబడడం జరిగింది. త్రిలింగ, తిలంగ, తెలంగ అనే పదాలు ఉన్నాయి. ఈ త్రిలింగ, తిల్లింగ, తెలంగ అనే పదాలు ఏ శాసనంలో మొట్టమొదటిసారిగా పేర్కొనడం జరిగిందని కూడా అడిగే ఛాన్స్ ఉంది. అదే పుర్లి శాసనం. మరి పుర్లి శాసనం ఎవరు వేశారయ్యా అంటే గంగరాజు ఇంద్రవర్మ వేయడం జరిగింది. ఎస్, గంగరాజు ఇంద్రవర్మ వేసినటువంటి పుర్లి శాసనంలో మొట్టమొదటిసారిగా త్రిలింగ, తిల్లింగ, తెలంగ అనే పదాలు పేర్కొనడం జరిగింది. మరియు టాలమీ రాసినటువంటి ది గైడ్ టు జాగ్రఫీ, టాలమీ రాసిన జాగ్రఫీ అంటారు. దీని పూర్తి నేమే ది గైడ్ టు జాగ్రఫీ. టాలమీ రాసిన ది గైడ్ టు జాగ్రఫీ గ్రంథంలో గోదావరి నదిని తెల్లివాహ నది, తెల్లివాహ అని పేర్కొనడం జరిగింది. ఏంటిది? టాలమీ రాసిన ది గైడ్ టు జాగ్రఫీ అనే గ్రంథంలో గోదావరి నదిని తెల్లివాహ నది అని పేర్కొనడం జరిగింది. తర్వాత తెలంగాణ ప్రాంతాన్ని పురాణాలలో దక్షిణాపదం. తెలంగాణ ప్రాంతాన్ని పురాణాలు ఎలా పేర్కొన్నారు? దక్షిణాపదం అని పేర్కొన్నారు. దక్షిణాపదం అనగా నర్మదా, తుంగభద్ర నదుల మధ్య ప్రాంతం. దక్షిణాపదం అంటే ఏంటి? నర్మదా మరియు తుంగభద్ర నదుల మధ్య ప్రాంతాన్ని దక్షిణాపదంగా పేర్కొనడం జరిగింది. మరి ఈ దక్షిణాపదం అనే పదం ఎక్కడ ఉందయ్యా అంటే పురాణాలలో పేర్కొనడం జరిగింది. తర్వాత కాకతీయుల అనంతరం ఢిల్లీ సుల్తాన్లో వజీర్ అయినటువంటి మాలిక్ మక్బూల్ కాకతీయులను ఓడించి మన ప్రాంతాన్ని, కాకతీయ రాజ్యాన్ని మొత్తం తన ఆధీనంలోకి తీసుకున్నది ఎవరంటే ఢిల్లీ సుల్తాన్లు. మరి ఆ ఢిల్లీ సుల్తాన్ల కాలంలో వాళ్ళ యొక్క వజీర్ అంటే ప్రధానమంత్రి అయినటువంటి మాలిక్ మక్బూల్ పరిపాలించిన వరంగల్ ప్రాంతాన్ని త్రిలింగాన్గా పిలిచారు. ఎవరు? కాకతీయుల అనంతరం ఢిల్లీ సుల్తాన్ల వజీర్ అయినటువంటి మాలిక్ మక్బూల్ పరిపాలించిన వరంగల్ ప్రాంతాన్ని బేస్ చేసుకోవడం, రాజధాని చేసుకొని పరిపాలించాడు మాలిక్ మక్బూల్. ఆ ప్రాంతాన్ని, మరి వరంగల్ ప్రాంతాన్ని అప్పుడు ఏమని పిలిచారు అంటే
త్రిలింగాలుగా పిలవడం జరిగింది. తర్వాత త్రిలింగ దేశం. మరి త్రిలింగ దేశం అంటే ఏంటయ్యా అంటే శ్రీశైలం, ద్రాక్షారామం, కాళేశ్వరం. చాలా ఇంపార్టెంట్. ఇక్కడ కూడా ప్రీవియస్ బిట్ పడడం జరిగింది. ఏంటి త్రిలింగ దేశం అని దేన్ని పిలుస్తారు అంటే ఏ ప్రాంతాలను త్రిలింగ దేశంగా పిలవడం జరుగుతుంది అంటే శ్రీశైలం, ద్రాక్షారామం, కాళేశ్వరం ఈ 3 ప్రాంతాలను కలిపి త్రిలింగ దేశంగా పిలవడం జరుగుతుంది. మరియు ఋగ్వేదంలోని ఐతరేయ బ్రాహ్మణంలో ఋగ్వేదంలోని ఐతరేయ బ్రాహ్మణంలో తొలిసారిగా ఆంధ్రుల ప్రస్తావన పేర్కొనడం జరిగింది. ఇది కూడా ప్రీవియస్ బిట్ పడడం జరిగింది. ఆంధ్రుల ప్రస్తావన తొలిసారిగా దేనిలో పేర్కొనడం జరిగింది అయ్యా అంటే ఋగ్వేదంలోని ఐతరేయ బ్రాహ్మణంలో ఆంధ్రుల ప్రస్తావన తొలిసారిగా పేర్కోవడం జరిగింది. మరియు తెలంగాణ అనే పదం ఉన్న శాసనాలు. ఇది కూడా ప్రీవియస్ పెట్టుకోవడం జరిగింది. తెలంగాణ అనే పదం ఉన్న శాసనాలు. మరి అసలు తెలంగాణ అనే పదం మొట్టమొదటిసారిగా ఏ శాసనంలో పేర్కొనబడింది అని చూసినట్లయితే తెల్లాపూర్ శాసనం, వెలిచెర్ల శాసనం, తిరుమల చిన్నకంచి శాసనాలలో తెలంగాణ అనే పదం మొట్టమొదటిసారిగా పేర్కొనడం జరిగింది. ఏ శాసనాలు? తెల్లాపూర్ శాసనం. దీనిని 1417లో సంగారెడ్డిలో వేయడం జరిగింది. వెలిచెర్ల శాసనం ప్రతాపరుద్ర గణపతి వేయించాడు. తిరుమల మరియు చిన్నకంచి శాసనాలను శ్రీకృష్ణదేవరాయలు వేయడం జరిగింది. అంటే మనకు సంగారెడ్డిలో లభించినటువంటి తెల్లాపూర్ శాసనంలో మరియు అదేవిధంగా ప్రతాపరుద్ర గణపతి వేయించినటువంటి వెలిచెర్ల శాసనంలో మరియు అదేవిధంగా శ్రీకృష్ణదేవరాయలు వేసినటువంటి తిరుమల మరియు చిన్నకంచి శాసనాలలో మనకు మొట్టమొదటిసారిగా తెలంగాణ అనే పదం పేర్కొనడం జరిగింది. తెలంగాణ అనే పదం మొట్టమొదటిసారిగా ఈ 3 శాసనాలలో తెల్లాపూర్ శాసనం మరియు వెలిచెర్ల శాసనం, తిరుమల చిన్నకంచి శాసనాలలో తెలంగాణ అనే పదం మొట్టమొదటిసారిగా మనకు లభించడం జరిగింది. ఇది తెలంగాణ యొక్క సమాజం, సంస్కృతి మరి పద ఆవిర్భావం ఇలా వచ్చిందనేది ఈ వీడియోలో మనం నేర్చుకోవడం జరిగింది. థ్యాంక్ యూ ఎవ్రీవన్.